అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈరోజు ప్రార్థనా గీతాన్ని బాలకృష్ణ గారు పాడవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देव जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పర ఆనంద జీవనమీవ, ఇహ పర ఆనంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देव अज्ञानांधतనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ. జై మేహర్ బాబా జై, 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 जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, तार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. బాలరాజు గారు, మీరు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ సమావేశాన్ని ఆరంభింపజేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. బాబా అందరికీ మంచి హెల్త్ని, ఆరోగ్యాన్ని, తర్వాత ఆనందాన్ని ఇచ్చి మనల్ని అందరినీ కాపాడాలని ఆయనకి అనేక అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాను. మనం ఎన్ని రోజుల నుండి కింద నుండి లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్, ఉత్తమోత్తమ జీవితం అని బాబా మధ్య మధ్యలో చెప్పిన సందేశాల యొక్క క్రోడీకరించిన పుస్తకం గురించి, మనం పుస్తకంలో ఉండే విశేషాల గురించి మనం చదువుకుంటున్నాము. ఈరోజు విశ్వశాంతి ఆ హెడ్డింగ్ కింద బాబా ఏం చెప్పారో చదువుకుందాం. ఈనాడు ప్రతి చోట మానవుడు విశ్వశాంతి అనే సమస్యలో నిజంగా మునిగిపోయి ఉన్నాడు. యుద్ధం సంభవిస్తే మానవ జాతికి ఆత్మహత్యా సదృశం మరియు సంపూర్ణ వినాశం తప్పదన్నట్లే. కానీ ఎంత విఘ్నతతో కూడినవైనా ఆ తంతుల ద్వారా కానీ, లేదా ఎన్ని సమర్థవంతమైన సంస్థల ద్వారా కానీ విశ్వశాంతి చేకూరదు. ఎలాంటి భయం కానీ, వేరనే భావం కానీ లేని నిర్వివాదమైన అజేయమైన ప్రేమను విడుదల చేయడం ద్వారా మాత్రమే ఆ విశ్వశాంతి సాధ్యమని భావించవచ్చు. బాబా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా యుద్ధాలు, అల్లకల్లాలు, వీడిని వాళ్ళు చంపేసుకోవడాలు, తర్వాత స్త్రీ మానభంగాలు, ఇలాంటివన్నీ కూడా విపరీతమైన పరిస్థితులు, తర్వాత ప్రమాదాలు, తర్వాత ఇవేంటి తుఫాన్లు, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇలాంటున్నప్పుడు శాంతి ఎలా రావాలి అంటే, ఏవేవో సంస్థలు కానీ, ఖాళీ గవర్నమెంట్ ఏవో చేసిన సహాయాల వల్ల కానీ ఈ శాంతి అనేది లభించదు. అసలు శాంతి దేనివల్ల లభిస్తుందంటే, ప్రేమ ద్వారా మనం ఈ శాంతిని సాధ్యం చేయగలమని చెప్తున్నారు బాబా. మానవాళి ఏ రకమైన అణుశక్తి లేదా
ఇతర రకాలైన భౌతిక శక్తి చేత బడబోదు. కేవలం దైవశక్తి కలుగజేసుకోవడం వల్లనే అది రక్షింపబడుతుంది. భగవంతుడు మానవ జాతిని దాని భయంకరమైన క్లిష్ట సమయాల్లో ఎప్పుడూ విస్మరించలేదు. నేడు మానవునికి పొంచి ఉన్న గొప్ప ప్రమాదం ఎలాంటి ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు, కానీ స్వయంగా ఆ మానవుని వల్లనే. బాబా చెప్తున్నారు ఏంటంటే, మనం ఎన్ని అణుశక్తులు మనకు తెలుసు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, బాంబులు అనుకొని అన్ని తయారు చేసేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఈ శక్తిని రక్షించగలుగుతున్నారా? ఒకటి ఏదైతే పవర్ఫుల్ గా ఉన్నదో ఆ ప్రదేశమే అది దాని ఆధిక్యత చూపించుకొని అదే బాగా దీనిగా వస్తుంది. కానీ అందరూ అలా రాలేకపోతున్నారు. అందువలన ఇలాంటి టైంలో ఏంటంటే మానవ జాతికి భగవంతుడు ఎప్పుడు కూడా రక్షించడం, ఆయన కరుణామయుడు కాబట్టి ఎక్కువ మరీ క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన రక్షిస్తాడు, ఎప్పుడు కూడా విస్మరించలేదు. అందుకని ఇదేంటంటే, అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యం అని, ఈ భయంకరమైన రోగాలన్నీ, మనుష్యుల్లో యొక్క విపరీత ప్రవర్తన అని, ఇవన్నీ కూడా దేని వల్ల వస్తుందంటే మానవుని వల్లనే వస్తుంది. మనం ఇవన్నీ చేసి భూమిని శుభ్రంగా తవ్వేసి లోపటి వరకు తవ్వేసి పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. అరు ఒక్కళ్ళతో దెబ్బలాడడానికి రెడీగా హైడ్రోజన్ బాంబులు తయారు చేసేస్తున్నారు. ఇవన్నీ ఏంటి, మానవుడు చేసిన స్వయంకృత అపరాధం అన్నమాట. దానివల్లనే శాంతి లేకుండా పోయిందని చెప్తున్నారు. కేవలం ఉన్నత ఆదర్శాలను వల్లించడం ద్వారా కానీ, కర్తవ్యాన్ని ప్రబోధించడం వల్ల కానీ మానవులంతా సోదరులనే విషయాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. మానవ చైతన్యాన్ని స్వార్థపరత్వం మరియు అత్యాశల కోరల నుండి విడుదల చేయడానికి అంతకంటే మిన్నయైనదేదో అత్యావశ్యకం. బాబా అంటున్నారు ఏంటంటే, ఏదో ఆదర్శాలని చెప్పేసి మనం అందరం సోదరులుగా మెలగాలి, ఇలా దెబ్బలాడుకోకూడదు, అందరూ మన సోదరులే, అందరిలోనే ఆ భగవంతుడే ఉన్నాడు, ఇలాగలాగేదో పెద్ద స్పీచ్లు ప్రవచనాలు ఇచ్చేస్తే లాభం లేదు. ఇవి స్వార్థపరత్వం మానవుడి నుంచి. తర్వాత ఈ అత్యాశ, వీటి నుంచి మనం కోలుకోవాలి, వాటిని దూరంగా తరివేయాలి. అంటే వీటికంటే మిన్నది ఇంకా ఎక్కువ, అంటే ఈ ఆదర్శాలను వల్లించడం కాకుండా దానికంటే ఇంకేదైనా ఇంకా గొప్ప ఒక కార్యం ఉన్నదని చెప్తున్నారు. ఈ రోజు మానవులకు అత్యంత ఆవశ్యకమైనది కులం లేదా వ్యవస్థాపిత మతాలు కావు, కానీ ప్రేమయే కావలసినది. దివ్య ప్రేమ ద్వేషాన్ని, భయాన్ని జయిస్తుంది. అది ఇతర సామంజస్యాలపైన ఆధారపడి ఉండదు, దానికి అదే సాక్ష్యంగా ఉంటుంది. బాబా ఏంటంటున్నారు, ఇప్పుడు కులం, తర్వాత మతం అనేసి మనం ఎన్నెన్నో ఇప్పుడు ఏంటంటే, ఇన్నాళ్ళు పూర్వం ఏంటంటే ఇంత గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటున్నారు, మీ కులం గొప్పది, మాదొక్క కులం, మాదొక్క సమాజం, మాదొక్క ఇది అనుకొని అలాగలాగా వేరువేరేగా అయిపోతున్నారు. మతాలు కూడా దెబ్బలాడుకుంటున్నారు. మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, కానీ తీరా చూస్తే భగవంతుడు ఒక్కడే. భగవంతుడే ముస్లింలని, క్రిస్టియన్ని ఏ భగవంతుడైతే కాపాడుతున్నాడో ఆ భగవంతుడే హిందువుల్ని కూడా కాపాడుతున్నాడు. కానీ అది మనం అందరం తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు కూడా తెలుసుకోకుండా మా మతం గొప్పది అనుకొని మతద్వేషం ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ వీటన్నిటికంటే మనకి వీటన్నిటి నుంచి దూరం పోవాలి, వీటన్నిటి నుంచి మనకి రక్ష కావాలి అంటే ప్రేమే జయిస్తుందని చెప్తున్నారు. ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే ద్వేషం, భయం ఈ రెండూ కూడా జయింపబడతాయి, అంటే అవి దూరంగా పోతాయి అన్నమాట. మానవునిలో ఆ దివ్య ప్రేమను మేల్కొల్పుటకే నేను వచ్చాను. అది మానవునిలోని శాశ్వత అస్తిత్వం యొక్క అపార సంపదను బహిర్గతం చేసి అతని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. బాబా చెప్తున్నారు ఏంటంటే, బాబా చెప్తారు కదా, ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు పరిస్థితులు మరీ విపరీతంగా అయిపోతే దాన్ని చక్కపెట్టడానికి అవతార రూపంలో మనకి భూమి మీదకి అవతరిస్తాడు. అలాగే మన ప్రేమ అవతారుడు బాబా మన అందరిలో కూడా దివ్య ప్రేమని మేల్కొల్పడానికి అందరిలో బాబా చెప్తారు ఏంటంటే, ఆ ప్రేమ అనేది, ఆనందం అనేది నీలో ఉన్నది. నువ్వు అదేంటో నీ శాశ్వత అస్తిత్వం, నీ యొక్క అపార సంపద అది. కానీ అది నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు.
కాబట్టి దానిని మేల్కొల్పడానికి, అంటే నీలో శక్తి ఉన్నది అని అది నీకు చెప్పడానికే నేను మిమ్మల్ని మేల్కొల్పడానికే వచ్చానని చెప్తున్నారు. హనుమంతుడు కూడా చూసారా, వారధి దాటడానికి తనున్న బాబోయ్ నేను చేయలేనంటే అప్పుడు జాంబవంతుడు వచ్చి ఆయన యొక్క కీర్తిని పొగుడుతాడనమాట, ఆయన యొక్క బలాన్ని. అప్పుడు ఆయనకి తన బలం ఏంటో తనకి తెలిసొస్తుంది. అలాగే మనకు కూడా భగవంతుడు మనలో ఉండే మనం కూడా భగవంతుడి యొక్క అంశలే అని, మనం కూడా మనలో కూడా శాశ్వత ఆనందం ఉన్నది, మనం అందరం సోదరులమే అనే ఉద్దేశాన్ని అనే యొక్క భావాన్ని మనలో మేల్కొల్పడానికి బాబా అవతార రూపంలో, ప్రేమావతార రూపంలో ఈసారి వచ్చానని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్, భగవంతుని ప్రేమించడం ప్రారంభించు. నేటి యువకులే రేపటి పరిపాలక శక్తి. అన్ని విషయాలకు ఆరంభం చిన్నదిగానే ఉంటుంది. చిన్న మొక్క పెద్ద వృక్షంగా పెరుగుతుంది. చిన్న వాగు నదిగా మారుతుంది. పసిపాప మనిషిగా ఎదిగి యువకుడుగా జీవితంలో నేర్చుకున్న పాఠాలను సక్రమంగా లేదా అక్రమంగా వాడుకోవడానికి ఉపక్రమిస్తాడు. కానీ ఆధ్యాత్మిక దృక్పథంలో ఎంత ఎదిగినా పసివాడిగానే ఎప్పుడూ ఉండిపోతాడు. ఈ ప్రపంచం పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన చిన్నపిల్లల పాఠశాల. మానవుడు ఆధ్యాత్మిక పాఠాలను అగణితమైన జీవితాల ద్వారా సుఖదుఖాలు, సంతోషం, కష్టాలు, మంచి చెడులు, సంపద, పేదరికాలనే ద్వంద్వానుభవాలతో నేర్చుకోవలసి ఉంటుంది. ముందు బాబా ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా మనం అంటాం కదా, నేటి యువతే రేపు పరిపాలన చేస్తుంది, వాళ్ళే పెద్దవాళ్ళే ఈ పరిపాలన. అయితే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అసలైన అవగాహన ఉంటే కదా వాళ్ళు చేయగలరు. తర్వాత అన్ని విషయాలకి ఆరంభం చిన్నగానే ఉంటుంది. అంటే ఒక మొక్క ముందే పెద్దగా వృక్షంగా అయిపోద్దు. చిన్న మొక్కగా అయ్యి అది పెరిగి పెద్ద వృక్షంగా అవుతుంది. అలాగే చిన్న వాగు, చిన్న కాలువ, అది నీరు పెరిగి పెరిగి అది నదిగా మారుతుంది. అలాగే పుట్టగానే మానవుడు యువకుడుగా పుట్టడు, చిన్న పాపగా పుడతాడు. పుట్టి ఆ చిన్న పాప ఎదిగి మనిషి యువకుడుగా అవుతుంది. అయితే అతని జీవితంలో ఉండే మన పాఠాలని సక్రమంగా లేక అక్రమంగా వాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఇందువల్లే మనకి ఏమీ కూడా ప్రేమించడం అనేది జరగడం లేదనమాట. ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనం ఇవి అసలైన విషయం తెలుసుకోకుండా ఈ వచ్చిన పాఠాలు, జీవితంలో వచ్చిన పాఠాలని, అంటే జీవితంలో వచ్చిన అనుభవాల్ని మనం అక్రమంగా యూజ్ చేయడానికి, లేకపోతే కొంతమంది సక్రమంగా యూజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అనేది ఏంటంటే, ఒక చిన్న పిల్లలు బడికెళ్ళి ఎలా నేర్చుకుంటారో, మనం కూడా ఈ ప్రపంచంలో ఉండి అన్నీ చూసి మన అనుభవం ద్వారా మనం మంచిని తెలుసుకుంటామని చెప్తున్నారు అన్నమాట బాబా. ద్వంద్వానుభవాల ద్వారా మనం మంచిదేదో అనే విషయం, మనం హంస ఎలాగైతే పాలు నీరు వేరు చేస్తుందో, అలాగే మనం కూడా ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకుని మనం చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. ఎదుగుదల అంతా నెమ్మదిగా సాగుతుంది. నిజానికి మెల్లగా, నెమ్మదిగా, అంచెలంచెలుగా మానవుడు ఎదగనారంభిస్తాడు. తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. పిల్లల ఆటలను బోలిన ద్వేషం, అత్యాశ మరియు క్రోధాన్ని నిస్వార్థ సేవ, ప్రేమ ద్వారా ప్రత్యజించాలని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మిక పాఠశాలలో కూడా ఉత్తీర్ణులు కావలసిన ఎన్నో స్థాయిలు ఉంటాయి. అది ధైర్య సాహసాలు, పట్టుదల గల కొద్ది మందికి మాత్రమే సాధ్యపడుతుంది. విద్యాభ్యాసంలో మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయుల్లాగా ఆధ్యాత్మిక పదంలో కూడా భగవదైక్యం అనే వైభవోపేతమైన గమ్యాన్ని చేరేలాగా మార్గంలో నడిపించడానికి పరిపూర్ణులైన సద్గురువులు ఉంటారు. అలాంటి సద్గురువుని కలిసి ఆయన అనుసరించే భాగ్యం కొద్ది మందికే లభిస్తుంది. అలా పొందినప్పుడు నీవు అతని కృపను పొందాలి, అతని ప్రేమకు పాత్రుడవ్వాలి. బాబా ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే అంటే ఒక చేంజ్ రావాలంటే ఒక్కసారే వచ్చిద్దు, మెల్లిమెల్లిగా వస్తుంది. దానికి ఉదాహరణ బాబా ఏం చెప్పారు, ముందు మనిషి ఒక పసిపిల్లవాడిగా పుడతాడు, తర్వాత వాడు మెల్లిమెల్లిగా వాడి ఏజ్ ఎదుగుతాడు, ఎదిగి యువకుడిగా అవుతాడు. యువకుడిగా ఉండి జీవితంలోని అన్నీ కూడా, అంటే మంచి చెడ్డ ఏదో అన్ని వైపులా వెళ్తాడు. వెళ్ళి చివరికి అసలైంది ఏంటి అన్న సంగతి పెద్దవాడు అయిన తర్వాత తెలుసుకుంటాడు.
తెలుసుకొని వీటన్నిటి వల్ల ఈ క్రోధం, స్వార్థం ఇవన్నిటిని వాటికి మించినది ప్రేమ అనే విషయం తెలుసుకుంటాడు. అలాగే కూడా మనం మామూలుగా పాఠశాలలో ఎలాగైతే మనం 1వ క్లాసు, 2వ క్లాసు అలా అన్నీ చదివి ఎస్ఎల్సికి వచ్చి తర్వాత మనం ఈ డిగ్రీకి ఎలా వస్తామో అలాగే ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో కూడా డైరెక్ట్గా వచ్చిలేము. అది కూడా మనం అందులో కూడా పరీక్షలు ఇవ్వవలసి వస్తుంటుంది. ఇప్పుడు మామూలుగా పాఠశాలలో టీచర్ ఎలా ఉంటారో మనకి ఎలాగ పాఠాలు చెప్పి మీద మీద క్లాసులకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారో అలాగే మన లైఫ్లో ఈ జీవితంలో సద్గురువులు ఉంటారు. అయితే ఎప్పుడైతే మనం ఆ సద్గురువుల్ని చేరుకున్నామో అప్పుడు మన భాగ్యం అది. మనం అన్ని విషయాలు తెలుసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి లాస్ట్కి మనం అతని కృపని ప్రేమని పొంది మనం కూడా అసలైన విషయం ఏంటో తెలుసుకుంటాం. అంటే ఏంటి? అసలు సత్యం మనం కూడా భగవంతుడివే. మనం కూడా నిస్వార్థంగా ఉండాలి, సేవ చెయ్యాలి, అందరికీ నిస్వార్థ సేవ. ఇవన్నీ సద్గురు ద్వారా మనం తెలుసుకొని అతని కృపకి ప్రేమకి పాత్రుడం అవుతాం అన్నమాట. నీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏర్పరిచిన క్రమశిక్షణను వ్యర్థమని తలంచకు. బాబా చూడండి మంచి పాయింట్ చెప్తున్నారు. ప్రాథమికంగా పాటించిన క్రమశిక్షణయే ఆత్మ కోసం అవసరమయ్యే ఉన్నతమైన క్రమశిక్షణకు దారి చెప్తుంది. ఇతరులను జయించాలని ప్రయత్నించకు. నిన్ను అంటే నీ ఆత్మనే జయించు. అప్పుడు నీవు ప్రపంచాన్ని జయించినట్లే. అది నెరవేర్చడానికి సులభమైన మార్గం భగవంతుని ప్రేమించడమే. నీ తోటి మానవులను ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమించడం ప్రారంభించు. అన్ని ప్రాణులలో అన్నింటిలో భగవంతుని చూడడం ద్వారా ఆయనను చూడడం ప్రారంభించు. మళ్ళీ ఆశించకుండా ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు ఏది ఆశించుకొని ఇవ్వకూడదు. ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి. భగవంతుడు అంతటా అన్నింటిలో ఉన్నాడు. అన్నింటికన్నా మిన్నగా ఆయన నీలోనే ఉన్నాడు. నీవు ప్రపంచం కోసం లేవు, ప్రపంచమే నీ కోసం ఉంది అని చెప్తున్నారు బాబా. మనం మొదటి నుంచి అసలు యాక్చువల్గా మనకి క్రమశిక్షణ ఏర్పడాలంటే మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనకి స్టార్టింగ్ నుంచి అన్ని నేర్పిస్తున్నారు. అది మనం చక్కగా నేర్చుకున్నట్టయితే అదే అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత కూడా ఆ క్రమశిక్షణ మనకేమోను మన ఆత్మని కూడా మీదకి తీసుకెళ్ళడానికి, అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత గతికి వెళ్ళడానికి మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేగాని వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ అది వ్యర్థంగా పోతుందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అంటే చిన్నప్పటి నుంచి చూడండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి మార్గాన్ని మనకు బోధిస్తుంటారు. ఇలాగ భగవంతుడు పూజించి ఇలాగ స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకో, ఇలాంటివన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటుంటారు కదా. తొందరగా పెద్దల్ని గౌరవించు. ఇవన్నీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది స్టార్టింగ్ ఫౌండేషన్ అన్నమాట. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇయ్యబట్టి మనకి తర్వాత లైఫ్లో మనకు అదే అలవాటు అయిపోయి మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిలోకి వెళ్ళగలవని బాబా చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే నీ ఆత్మ గురించి కూడా నువ్వు తెలుసుకోగలవు. తర్వాత బాబా చెప్పారు కదా, హౌ టు లవ్ గాడ్. ఆ పాయింట్లన్నీ కూడా ఇందులో చెప్తున్నారు. తోటి మానవుల్ని ప్రేమించు, తర్వాత అందరిలో కూడా భగవంతుని చూడడానికి ప్రయత్నించు, తర్వాత ఎవరికి నిస్వార్థ సేవ చేయు, ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు కానీ దాని నుంచి ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందుతామని అనుకోకుండా నువ్వు ప్రతిఫలాక్ష అంటే ఆశ లేకుండా నువ్వు ఏదైనా సహాయం చెయ్యు అని చెప్తున్నారనమాట. అందుకని ఆయన చెప్తున్నారు ఏంటంటే అన్నిటికంటే మిన్నగా ఆయన నీలోనే ఉన్నాడు. నీవు ప్రపంచం కోసం లేవు, ప్రపంచమే నీ కోసం ఉంది. ప్రపంచం మన కోసం ఉంది, అంతేగాని నువ్వు ప్రపంచం కోసం లేవు. మనం లేకపోయినా ప్రపంచం నడుస్తుంది, మనం ఉన్నా ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ప్రపంచం నీ కోసం ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్పారు బాబా. దీనికి ఒక చీమ కథలో విచిత్రమైన సాదృశ్యం ఉంది. ఒక చీమ ఆకు మీద కూర్చొని ఒక ఏరు దాటడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రవాహ మధ్యలో గాలికి ఆకు బోర్లా తిరిగి పడిపోయింది. అప్పుడు ఆ చీమ ఇలా అరిచింది, రక్షించండి, రక్షించండి, ప్రపంచం మునిగిపోతుంది అని. దగ్గరలో ఉన్న ఒక కప్ప అది విని, ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ప్రపంచం కాదు మునిగిపోయేది, నీవు అనగా నీవు మాత్రమే మునిగిపోతున్నావు. నిజమే అని చీమ ఇలా బదులు చెప్పింది. నేను మునిగిపోతే ప్రపంచం కూడా నా కోసం ఇక ఉండదు. అందువల్ల
నేను మునిగిపోవడం అంటే ప్రపంచం కూడా నాతో పాటు మునిగిపోతుంది కదా. అంటే ఇక్కడ ఒక చీవేమను ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి ఏమవుతుంది, ఒక ఆకుని పట్టుకుంది గానీ ఆకు కూడా తిరగబడిపోయింది. తిరగబడిపోగానే అది అంటుంది ఏంటంటే, "నన్ను రక్షించండి, రక్షించండి, ప్రపంచం మునిగిపోతుంది" అంటుంది. అనగానే ఆ పక్కనే ఉన్న కప్ప అంటుంది, "నువ్వే వెర్రిదానివై, ప్రపంచం అలాగ మునిగిపోతుంది, నువ్వు కదా మునిగిపోతున్నావు" అన్నది. అంటే అప్పుడు అది చీమ ఎంత తెలివిగా జవాబిచ్చిందో చూడండి. ఇప్పుడు అది మునిగిపోతే దానికి ఇంక ప్రపంచం ఏముంటుంది? అది చచ్చిపోతే దానికి ఇంక ప్రపంచం ఉండదు కదా. అందుకని ఆ విధంగా అది చెప్తుంది. అలాగే మనం లేకపోయినప్పుడు ప్రపంచం ఉంటుంది. మనతోటే కాదు ప్రపంచం. అందుకని మనమేమోను ప్రపంచమే మన కోసం ఉంది గానీ, మనం ప్రపంచం కోసం లేము. కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ ప్రపంచానికి మనం ఇయ్యాలి. మనకు మనం ఇచ్చుకోకూడదని చెప్పడం అనమాట. అదే విధంగా అస్తిత్వం అంతా నీలోనే ఉంది. నీ అంతరంగంలోనే భగవంతుడిని చూడాలి. ఒక్కసారి ఆయనను చూస్తే లభ్యం కావలసిన అసలైన సంపద నీకు దొరికినట్లే. మీరు భగవంతుని ప్రేమించడానికి, ఆయనను పొందడానికి నా ఆశీస్సులను మీకు ప్రసాదిస్తున్నాను. బాబా చెప్తున్నారు, అసలైన అస్తిత్వం అంతా నీలోనే ఉంది. నీ అంతరంగంలోనే, నీలోనే, నీ హృదయంలోనే భగవంతుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. కానీ ఆయన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన చూడ్డానికి ఒకవేళ చూడగలిగావు అంటే, అంటే మంచి మార్గం నడిగించి ఆయన ప్రేమించుతున్నావంటే, తప్పకుండా నీకు అసలైన సంపద ఏంటో, ఈ వరల్డ్లీ ట్రెజర్స్ కాదు. అసలైన సంపద అంటే భగవంతుడు మనకు అసలైన భగవంతుడిని చేరడమే మనకు అసలైన సంపద, అసలైన ఆనందం. అది నీకు లభిస్తుంది. అలాగే అవ్వడానికి నీకేమోను నువ్వు భగవంతుని ప్రేమించడానికి కావాల్సిన సహాయం నీకు నేను అందిస్తున్నాను. ఆ ఆశీస్సులను కూడా ప్రసాదిస్తున్నానని చెప్తున్నారు బాబా. సర్వం అంతరంగంలో నుండే ఒకటి బాబా హెడ్డింగ్ చెప్తున్నారు. అంతా కూడా మన హృదయం లోపల నుండే వస్తుందని చెప్తున్నారు. శాస్త్ర అభివృద్ధి ద్వారా గాని లేదా ఇతరత్రా గాని సాధించినవన్నీ బాహ్య జగత్తులో చేయబడిన పరిశోధనలే. కానీ అంతరంగంలోని దానిని అభివ్యక్తం చేసుకోగలిగితే బాహ్య సాధనల మూలాన్ని బహిర్గతం చేసినట్లే. అప్పుడు మానవుడు కనిపించేదంతా అతనిలో నుండే అతని అనంతాత్మ యొక్క ఛాయగా బయటకు వ్యక్తమవుతున్నదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. మనం ఏంటంటే ఈ శాస్త్రం అభివృద్ధి చేయడం, ఎన్నో పరిశోధనలు చేయడం, లేకపోతే చంద్రమా దగ్గరికి, సూర్యుడి దీనికి, గ్రహాలకి మన ఇవి పంపిస్తున్నాం కదా, శాటిలైట్లు. వాటి వల్ల చేస్తుండడం వల్ల ఏంటవుతుంది, పైన జగత్తులోని, పైన ప్రపంచంలో చేస్తున్న పరిశోధనలే. కానీ మనం మన అంతరంగంలో కూడా అలాంటి పరిశోధనలు కానీ మనం చేసుకోగలిగినట్టయితే అప్పుడు బాహ్య సాధనల మూలం బయటకు వస్తుంది. ఇదంతా కూడా మనకిప్పుడు ఇది కనిపించినదంతా కూడానే మన అనంతాత్మ యొక్క ఛాయగా వ్యక్తమవుతుందనేసి బాబా అప్పుడు భగవంతుడు మన మానవుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడని బాబా చెప్తున్నారు. అంటే మనకిప్పుడు ఏది వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు ఐడియా వచ్చిందనుకోండి, ఐడియా అంటే మంచి ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచే వస్తుంది. అందువల్ల మనం అది అంతరంగ సాక్షి అంటారు చూసారా? మనం ఏదైనా తప్పు పని చేసామంటే అందరి కళ్ళు కప్పిపుచ్చేయొచ్చు. కానీ మన అంతరంగాన్ని కప్పిపుచ్చలేం. అదెప్పుడు మనకి హెచ్చరిస్తూనే ఉంటుంది. "నువ్వు ఫలానా తప్పు పని చేసావు సుమి, అందరి కళ్ళు కప్పావు గానీ నా కళ్ళు కప్పలేవు" అన్నట్టు అది మనకెప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. అందరి అంతరంగాల్లో అంతఃసాక్షి అంటారు దాన్ని. అతనే సాక్షి. అదే భగవంతుడే సాక్షి అనమాట. అందుకే అంటారు కదా, ఎవరు చూడడం లేదనుకోని మనం ఏ పని చేసినా మీదన భగవంతుడున్నాడు, చూస్తున్నాడు అన్న విషయం మనకి తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం తప్పు పనులు చేయలేమని చెప్తున్నారు బాబా. భగవంతుడు అన్నిట్లోని ఉన్నాడు అని నెక్స్ట్ హెడ్డింగ్. ఇది చదివేసి పూర్తి ఫినిష్ చేస్తానండి. దైవత్వపు కొలమానంలో మంచి చెడు రెండూ కూడా ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత సమతుల్య స్థితికి చేరడానికి ముందు పొందవలసిన అనుభూతులే. ఆ సమతుల్య స్థితిని మంచి చెడులనే ద్వంద్వాలకు అతీతమైనది. మంచి అనేది పరిశుభ్రమైన అద్దం లాంటిది. దానిలో భగవంతుని ప్రతిబింబం కనిపిస్తుంది. నిజమైన జ్ఞానం సిద్ధించగానే ఆ ప్రతిబింబం నీ ఆత్మదేనని, అనగా అందరిలోనూ అన్నింటినా ఉన్న భగవంతునిదేనని తెలుసుకుంటావు. మనం ఇప్పుడు దైవత్వం అంటే దైవం గురించి తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం రావాలంటే మంచి చెడు రెండూ కూడా మనకి తెలియాలి. ఎందుకంటే ఇది చెడు అని తెలిస్తే కదా మనం చేయడం మానేస్తాం. అందుకనే ఆ రెండు ద్వంద్వాలు
తెలిసి దాని దానికి ఒక బ్యాలెన్స్ ఉండాలన్నమాట. మనం అంటారు కదా, ఆ రెండిటికి బ్యాలెన్స్ ఉంటేనే మన భగవంతుడి దగ్గరికి అంటే నెక్స్ట్ జన్మ వస్తుంది. అలాగనమాట. దానివల్ల మనం ఈ ద్వంద్వాలకు అతీతమైన జీవితాన్ని మనం గడపగలము. అయితే ఈ మంచి అనేది బాబా దేనితో పోల్చారంటే, ఒక చక్కటి పరిశుభ్రమైన అద్దం లాంటిది అని అంటున్నారు. మనం మంచి అద్దం చూసామనుకోండి, అందులో మన యొక్క రిఫ్లెక్షన్ బాగా కనిపిస్తుంది. మన ప్రతిబింబం ఏంటో మనకి కనిపిస్తుంది. అలాగే నిజమైన జ్ఞానం వచ్చిన వెంటనే ఆత్మ కూడా పరమాత్మలోనే ఉన్న భాగం అని ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. చెడు అనేది ధూళి కణాలతో కప్పివేయబడిన అద్దం లాంటిది. అది భగవంతుని ప్రతిబింబాన్ని సరిగా చూపలేదు. అద్దం యొక్క ఉపరితలాన్ని పరిశుభ్రంగా చేసే వరకు దాన్ని దాచివేస్తుంది. ప్రతిబింబించే ప్రతి వస్తువును అది ఏమీ చేయలేదు కానీ మీ దృష్టిని మాత్రమే వక్రీకరింప చేస్తుంది. అదే ఇప్పుడు ఏంటంటే అదే అద్దం ధూళితోటి పట్టిస్తుంది అనుకోండి, అప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుందా? ఆ ప్రతిబింబం మసకగా కనిపిస్తుంది. మనకి ఎప్పుడు అది కనిపించాలి? ఆ మీద దాన్ని ఆ ధూళి అంతా కూడా తుడిచేస్తే అప్పుడు మనకి చక్కగా కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ అద్దంలో లోపం లేదు. దేంట్లో లోపం ఉంది? మన దృష్టికోణంలో లోపం ఉంది. ఎలాగ దృష్టికోణం లోపం ఉంది? ఆ మీదన ఉండే మలినం మన దృష్టికోణాన్ని వేరు చేసేస్తుంది. అదే అద్దంలో ముందు చూసుకున్నాం చక్కగా ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది. తర్వాత చూస్తున్నాం ధూళి కప్పిసినప్పుడు మన ప్రతిబింబం కనిపించటం లేదు. అలాగే మన మనస్సుని కూడా, మన హృదయాన్ని కూడా ధూళి అనేది అంటే ఏ ధూళి? మనకి తెలీదు. ఈ అజ్ఞానం అనే ధూళి కప్పిస్తుంది కాబట్టి దాన్ని గాని మనం దూరం చేసుకుంటే జ్ఞానం మనకొచ్చి అప్పుడు అసలైన జ్ఞానాన్ని పొంది మనం భగవంతుడిని చూడగలం. అద్దాన్ని శుభ్రంగా మెరిసేలా తుడిచే వస్తువు ప్రేమయే. ఈ ప్రేమ వల్లే మనం భగవంతుని చక్కగా చూడగలం అని చెప్తున్నారన్నమాట. అక్కడ మన అర్థం ఏంటి? ఒక చక్కటి ఏంటి అదేంటి ఒక కప్ దీనితోటి క్లాత్ తోటి తుడిచేస్తాం కదా! అలాగే ఆ క్లాతే మనకి ఇక్కడ ప్రేమ అనమాట. ఆ ప్రేమ అనే క్లాత్ తోటి మనం లోపల ఉండే అంతరంగాన్ని మన యొక్క మనస్సుని పూర్తిగా తుడుచుకుంటే చక్కగా మనకి ఆ ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ వల్ల మన అస్తిత్వం ఏమిటో మనకి తెలుస్తుంది. చెడు వల్ల కలిగే వ్యతిరేక అనుభవం, దాని ఫలితంగా సంక్రమించే బాధలు ఆఖరికి మనిషికి విసుగు పుట్టించి అతనిని మంచి అని అనుకూల వైపునకు మళ్ళించి అలా దివ్య ప్రేమను మేలుకొల్పుతుంది. అందువల్ల ఈనాటి సత్పురుషులు నిన్నటి పాపాత్ములే. వారు పొందిన అవగాహన జ్ఞానం యొక్క స్పష్టతలో నిజమైన వినమ్రతను ప్రదర్శిస్తారు. వారు సాధించిన వాటికి గర్వపడరు, పాపాత్ములను గర్హించరు. కానీ పాపాత్ములు కూడా భగవంతునికి చెందిన వారే అని తెలుసుకుని వారు స్వయంగా ఏర్పరచుకున్న అజ్ఞానం అనే తెరను తెలుసుకోవడానికి తొలగించుకోవడానికి సహాయం చేసి వారి అసలు స్వరూపాన్ని తెలుసుకునేలాగా చేస్తారు. మనం ఏంటంటే ఈ చెడు వల్ల మనకి వ్యతిరేక అనుభవం వస్తుంది. ఉండడం వల్ల లాస్ట్కి అక్కడికి మనకి ఏంటంటే విసుగు వచ్చేస్తుంది అనమాట. విసుగు వచ్చేసి ఏం చేస్తాం? ఎందుకు వచ్చిన జీవితం? ఇలా కాకుండా ఏదో ఒకటి మంచిది ఉన్నది, దాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో మనం భగవంతుడి యొక్క దివ్య ప్రేమని మనం పొందగలుగుతాం. బాబా ఏం చెప్తున్నారంటే, ఈనాటి సత్పురుషులు కూడా ఒకప్పటి పాపాత్ములు అయి ఉండొచ్చు. అందరూ కాదు, కానీ కొంతమంది అంటే పూర్వం పాపాత్ములు అయ్యున్నా కూడా వాడు ఆ పాపం చేసి విసిగిపోయి ఇదేమిటి ఈ వెధవ జీవితం, ఇంకా ఏదో మంచి జీవితం ఉన్నది, అది ఎలా పొందుతాను అన్నట్టు అతను వాళ్ళు అన్ని విధాల జ్ఞానం పొంది వస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అవి ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం వచ్చిందో దివ్య ప్రేమని పొందుతారు. పొందుకొని వాళ్ళు తనకి మనం కూడా భగవంతుడికి చెందిన వాళ్ళని, నేను కూడా భగవంతుడికి చెందిన వాళ్ళమే అనేసుకొని తెలుసుకొని తన అజ్ఞానం అనే తెరను తొలగించుకొని మిగతా వాళ్ళకి కూడా జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు. అందుకే ఇప్పుడు సత్పురుషుల పూర్వం ఎప్పుడు ఇవాళ పాపాత్ముడిగా ఉన్నాడు అంటే వాడు ఎప్పటికో ఒకప్పటికి పుణ్యం చేసుకుని వాడు కూడా సత్పురుషుడు అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అవగలడు అని చెప్తున్నారు. మానవుడు తన ఆత్మానుభూతి అనే వైభవోపేతమైన గమ్యాన్ని చేరుకోవడం నుండి తప్పించుకోలేడు. అతడు ఆ గమ్యాన్ని చేరే మార్గంలో అనుభవించే ఎంతటి బాధలైనా అధికమైనవేవి కాదు. బాధలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మానవాళి లోతైన ఆధ్యాత్మిక అవగాహనను పొందే సమయం ఆసన్నమవుతుంది. దానిని విశ్వాత్మక ప్రేమ
మరియు సౌభ్రాతృత్వంతో సన్నిహితం చేసి దివ్య జ్ఞానం అనే బంధనంతో ఒకటిగా చేస్తుంది. అదొకటే నిజంగా పొందగలిగిన ఒకే ఒక జ్ఞానం. అదే బాబా చెప్తున్నారు ఏంటంటే, మళ్ళీ అదే చెప్పారు, మనం ఎప్పటికైనా సరే ఎన్ని లక్షల జన్మలు ఎత్తినా సరే లాస్ట్కి చివరికి మనం వెళ్ళవలసింది ఏంటంటే ఆ గమ్యం ఏంటి, భగవంతుడిని చేరుకోవడం. అది తప్పకుండా చేరుకుంటాడని చెప్తున్నారు బాబా. ప్రతివాడు చేరుకుంటాడు. అయితే ఒక్కొక్కడు ఆలస్యంగా చేరుకుంటాడు, ఒక్కొక్కడు తొందరగా చేరుకుంటాడు. ఆలస్యంగా చేరుకునేవాడేంటి, అజ్ఞానంలో ఉండిపోతాడనమాట. నేను వేరు భగవంతుడు వేరు అనుకొని అజ్ఞానంలో ఉండిపోతాడు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ అజ్ఞానంతోనే తెర అతనికి తొలుగుతుందో అప్పుడు విశ్వాత్మక ప్రేమ, సౌభ్రాతృత్వం ఆ రెండు కూడా ఆయనలోకి వస్తాయి. అంటే జ్ఞానం వస్తుందన్నమాట. ఆ జ్ఞానం రావడం వల్ల అతనిలో ఒక దివ్య ప్రేమ పుట్టి అదే ఆ ప్రేమ ద్వారా భగవంతుడిని తెలుసుకోగలుగుతాడని చెప్తున్నారు బాబా. ఈ రోజుతో ఇది అయిపోయింది. నెక్స్ట్ మానవులకి కొన్ని సందేశాలని చెప్పారు, అది మనం రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇవాళ కొంచెం టైం ఎక్కువైపోయిందండి, క్షమించాలి. ఇప్పుడు ఏంటి హారతి, ఎవరన్నా ఒకళ్ళు హారతి ఇవ్వండి. జై బాబా. నాకు పేర్లు కనిపించటం లేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, చేయండి. జై బాబా అమ్మా, నేను హారతి పాడవచ్చమ్మా? పాడండి పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీరాజనం నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. ఆది ఈరాచు పిండుల ఆది మండలి సద్గురునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. మెహర కోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం. మెహర గోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. 14 భువన పాలక 14 భువన పాలక పర్వదిగార్ ప్రభునకు నీరాజనం. 14 భువన పాలక పర్వదిగార్ ప్రభునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. సచిదానంద గనుడు సద్గురు చక్రవర్తికి సచిదానంద గనుడు సచ్చిదానంద గనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. అవని సద్గురువులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవని సద్గురువులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. పరమ ప్రేమ ప్రదాయి పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం. పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. నీరాజనం. థ్యాంక్ యూ అండి జ్యోతి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి హారతితో ఈరోజు సమావేశం గుర్తు చేశారు. మీకు అనేక జై బాబాలు. రేపు మళ్ళా కలుసుకుందామండి అందరం. అందరికీ జై బాబా అండి. అంతవరకు